హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భాను తేజ హోటల్లో లెగ్ పీస్ ఫ్రై చికెన్ పకోడా తయారు చేస్తారంటే వెళ్ళండి. తయారు చేయమని చెప్పాను. నాకు కూడా ఇవ్వండి రేట్ అన్నాను. 2 లెగ్ పీసులు మసాలాలు బాగా దంచుకొట్టి 2 ముక్కలు పెట్టాడు లెగ్ పీసులు. ఆయిల్ పక్క కాగుతూ ఉంది. ఇందులో చికెన్ ముక్కలు మసాలాలు దంచి బాగా చికెన్ పకోడా కానీ ఆ ముక్కలు తీసుకొచ్చాడు. తూకవేస్తున్నాడు అన్నమాట. 50 రూపాయలు ప్లేటు చికెన్ పకోడా. లెగ్ పీస్ ఒక్కొక్కటి 50 రూపాయలు లెక్క అనమాట. 2 లెగ్ పీసులను ఒక 50 గ్రాములు చికెన్ పకోడా చేయమని చెప్పాను. చూడండి, బాగా ఆయిల్ కాగిందా చెక్ చేస్తున్నాడు. ఒకసారి ఆయిల్ కాగిందా లేదని. ఇప్పుడు ఆయిల్ కాగినట్టుంది, వేస్తున్నాడు. మంచి వేడి మీద ఉండేటప్పటికి బాగా కాగుతుంది చికెన్ పకోడా. ఏంటో అందరూ ఊర్లో వాళ్ళందరూ చాలా టేస్టీగా ఉంటుంది అంటే నేను కూడా కట్టించుకుని తిందామలే అని చెప్పి వెళ్ళండి. లెగ్ పీసులు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాడు. కొంచెం ఘాట్లు పెడుతున్నాడు. బాగా కాలటానికి ముక్కలు వేసాడండి. 2 కలిపి చేయమన్నారు కాబట్టి 2 కలిపేసేస్తున్నాడు. చూస్తూ ఉన్నాయండి. చాలాసేపు ఉడకాలనుకుంటా. బాగా ముక్కంతా ఉడకాలి కాబట్టి లోపల ఫ్రై అవ్వాలి కాబట్టి చాలాసేపు ఉంచేటట్టున్నాడు. ఉడుకుతూ ఉన్నాయండి. నేను ఈ 2 ఆర్డర్ చెప్పే లోపల చాలామంది వచ్చారు చికెన్ లెగ్ పీసులు కావాలని. వాళ్ళందరూ నుంచోబెట్టేశాడు. ఇంకా బాగా టేస్టీగా ఉంది అని జనాలందరూ చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికి. భాను తేజ హోటల్ అండి ఇది. జనాలు కూడా బాగుంటారు. టేస్ట్ కూడా చాలా అద్భుతుంది, చాలా బాగుంటుంది అంటున్నారు. నేను కూడా ట్రై చేద్దాం కదా అని వచ్చాను. చూడండి, బాగా అయ్యేటట్టుగా కలుస్తూ ఉన్నాడు అట్లని ఫోన్లో. చాలా బాగుంది. రేపు పట్టేటట్టుందండి. 10-15 నిమిషాలు అలాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలంట ఇవి. అప్పుడు కానీ టేస్ట్ కాదు ఉంచో అని చెప్పాడు. సరే, మనకు ఎలాగైతే ఉందో టేస్టే కావాలి కడుపులో తినడానికి ఉంచున్నా అండి. చాలా నిదానం చక్కగా చాలా బాగా ఉడుకుతుంది. ఈ పొంగంతా వచ్చే పొంగంతా ఆగిపోవాలంటే అప్పుడు కానీ చికెన్ ఉడికే అని తెలవదంటే. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండటానికి ఇలా వెళ్తూ అలా టచ్ చేస్తూ ఉన్నాడండి ముక్కల మీద. బాగా ఫ్రై అయినట్టుంది. పీస్ కూడా కనపడతా ఉంది. కొంచెం నల్లగా ఎర్రగా అయింది. బాగా ఉడుతుంది. చూసుకోవాలి చక్కగా ఏగిందా లేదని చూసుకోవాలి. ఉడికిందా లేదని చూసాడండి. కొంచెం ఉడకాలని చెప్తున్నాడు. మళ్ళీ ఎక్కువ సైడ్ అయితే మాడిపోతుంది. ఉడికిందంట చూస్తున్నాడండి. ఫ్రై అయినాయి చూడండి. చికెన్ లెగ్ పీసులు తీశాడు. చికెన్ పకోడా తీస్తున్నాడు. చికెన్ మీద ఏమేస్తాడా బీటింగ్ చేస్తా ఉన్నా. ఇంత టేస్టీగా రావడానికి ఏం పెప్పర్ వేస్తాడా ఏమేస్తాడా చూస్తున్నాను. చికెన్ మసాలా పౌడర్ అండి ఇది వేస్తున్నాడు. దానివల్ల ఇంత టేస్టీ ఉంది. రెడీ అయింది. గోరు ఇచ్చేస్తున్నాండి బాబు నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లెగ్ పీస్ ఫ్రై చికెన్ పకోడా కలిపి చేసుకొని తినండి మీరు కూడా.